అగ్గో మా నానమ్మ మా తాతయ్య హాయ్ తెచ్చిపోయిన రాఖీ కట్టింది. రాఖీ కట్టి చూపిస్తున్నాను. రాఖీ ఎప్పుడు రాఖీ ఎప్పుడు నేను ఉన్నానుగా. హలో హలో కట్ అయింది. నిలుపట్టు తిరుపతి డాడీ వీళ్ళు ఇదిగో మాట్లాడు. డాడీ డాడీ ఉన్నాడు ఫోన్లో అంటాను. హలో ఏమన్నావు? భగవంతుడు ఇంకేది. హలో పురాణ పండడి శ్రీనివాస్. సరే నేను వస్తాను ఒక 20 నిమిషాలు కలిసి. పురాణ పండ శ్రీనివాస్ ఈయన రాసిండు. ఏంటి అంటే వినయ్ స్వామిగా ఈ దాట్ల కాడ ఉంది ఆ పిల్ల బుజ్జమ్మ మనవరాజు. ఓకే వాళ్ళు ఇస్తామంటారు. అయితే ఇల్లు లేదా ఏది లేదా అని మాట్లాడతారు వాళ్ళు. అదే ఇల్లు కొర్ర అంటే ఇల్లు దేవుడి కంపదా రీజర్ తాగు ఏడుంది రీజర్ ఇంటికాడు అగో బండ బ్లేడ్ దేవా పనులు వస్తుందా గడ్డలు చూడడానికి. సో ఇది మా తాతయ్య మాకు శామగడ్డల ఆకులు ఏం చేయాలని చెప్తున్నారు. యో గైస్ షమాక్స్ ప్రసాద్ బాబాయ్ పెట్టుకొని ఇది అది గుర్తు అనమాటనా. ఇది గుర్తా గట్టి బాతుకున్నాడు. ఓకే ఆడదంటారు. ఓకే నేను మంచిది చెప్పు. మంచిది కవర్ ఓకే. ఒకరు షూటింగ్లో బిజీ ఉన్నారు, ఇంకోరేమో ప్యాకింగ్లో బిజీ ఉన్నారు, ఇద్దరు కోయడంలో బిజీ. పాపం కాదు. హాయ్ అన్న. హాయ్. ఏమైంది నేను ఆకులు తెంపుతున్నావు? చుక్క కూర మా తాతయ్య వాళ్ళ గార్డెన్లో, ఊర్లో ఇది తాతయ్య వాళ్ళ గార్డెన్లో చుక్క కూర తెంపుతున్నా. సో మనం సూపర్ మార్కెట్లో లేకపోతే జెప్టోలో లేకపోతే బ్లింకిట్లో పెట్టుకుంటాం కదా రోజు. సో హ్యాపీగా ఊర్లో చుక్క కూర ఫ్రెష్, మనకి ఏం కావాలో అవన్నీ కట్ చేసుకోవచ్చు. సో త్వరలో మనం ఒక మూవీ చేయబోతున్నాం కాబట్టి దాంట్లో భాగంగా మా సొంతూరుకి రావడం జరిగింది లొకేషన్ సర్చింగ్లో. సో అట్లా తాతయ్య నానమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చిన. ఎంతైనా అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది చాలా గ్రేట్ మన ఇండియాలో వే ఆఫ్ లైఫ్. ఇంకోటి ఎలాంటి కెమికల్స్, ఎలాంటి పొల్యూషన్, సౌండ్ పొల్యూషను ఇవేం లేవు ఇక్కడైతే. హ్యాపీ ఫస్ట్ థింగ్. సో అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది కొన్ని తెలుసుకోవాలి ఇంకా మొత్తం అని. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా వచ్చి కొంచెంసేపు ఇట్లా పొలం పనులు లేకపోతే ఇట్లా తోటలో గార్డెన్లో అయినా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నా. సో మా తాత అక్కడ మస్తు బిజీ. ఈజ్ కట్టింగ్ షామాకులు కట్ చేస్తుండు. ఫార్మింగ్ అనేది వ్యవసాయం జస్ట్ వ్యవసాయం కాదు. ఇవి చాలా బండి అంటే పక్కన పెట్టు. ఓ మై గాడ్, కార్లో పెట్టలేదు. ఇగో ఈ సంచి ఇట్లా నా చిన్నప్పుడు ఇట్లా ఇప్పుడు తెంపిన తాతతో ఇప్పుడే పుల్లగా ఉంటుంది. పచ్చడి చేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు. ఓకే. పచ్చడి అయితేనో ఎండు మిరపకాయలు, పప్పు అయితే పచ్చిమిరపకాయలు, కందిపప్పులు, కందిపప్పులు వేస్తే పెసరపప్పు పనికి రాదు. ఓకే అన్నా. ఇది ఏమంటారు, దీన్ని ఏమంటారు? ఏం కూర? పుల్లగూర ఉంటే తాతయ్య చెప్పాడు ఆకులు కాదంట, కాడలతో సహా తెంపాలంట. కాడలు అంటే మినిమం ఈ రేంజ్లో తెంపితే టేస్ట్ ఉంటుందంట.
ఎక్స్పర్ట్స్ అన్ని తుంచేయి అదే తుంచేస్తాం. నానమ్మ చేస్తాలే రేపటి కోసం ఉత్త కూర్చొని ఏం చేయని చేస్తాను. నెక్స్ట్ మనం తీసే సినిమా పేరు, నెక్స్ట్ మనం తీసే షూటింగ్ ఉందిగా సినిమా తర్వాత అలా గింజలు పెట్టాం తొక్కకు. ఓకే సినిమా తీస్తాను నెక్స్ట్ తర్వాత తీసే సినిమా పేరు కొరవీరన్న. సినిమా పేరు అంటానా కొరవి ఈరన్న సినిమా పేరు అది సినిమా పేరా ఎలా పెట్టినావు? హైదరాబాద్లో పెట్టినా. తీసినావా ఇప్పుడు? తీయాలి దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. డబ్బులేరా మరా? వాళ్ళు ఉన్నారు, పెట్టేటోళ్ళు ఉన్నారు. రోజుకి ఇస్తారు, ఎంతో అంత ఇస్తారు మనకి. ఇట్లా నువ్వు కూడా చేయాలి, దాంట్లో చేపిస్తా. నీకు కూడా ఉంది క్యారెక్టర్, చేస్తావా తాతయ్య? నువ్వు కూడా యాక్టింగ్ చేయాలి దాంట్లో, ఎంతో అంత ఇప్పిస్తా ఫస్ట్. ఓకే ఉన్నాయి అన్నా, పురుగులు ఉన్నాయి చూసుకో. నానమ్మ ఏదో చెప్తుంది, అక్కడి నుంచి తీసుకో, ఇద్దరం వచ్చేది. ఇవాళ చేతగాట్లే చిన్న అప్పలు చేద్దామని పిండి పట్టించుకొచ్చిన. సూపర్. కడిగి కూర కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి వండాలి. బత్తల కూర ఉన్నాడు అదొకనాడు. ఓకే చూసినావు కానీ ఇట్లా ఎత్తుకొని మంచి ఫస్ట్ మనం వండిగా ఇంటి దగ్గర పెద్ద మనం వండి